నీకోసం మోహిని వచ్చింది. మోహిని వచ్చిందా? ఎక్కడుంది? అదిగో ఆ కనిపించే హోటల్లో ఉంది. అయితే ఈ కిరీటాన్ని భీకుకిచ్చి డబ్బు తీసుకురండి. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. పదండి. నువ్వైనా ఈ హోటల్కి యజమాని? అధికారి. బయట ఉన్న గుర్ర యజమాని ఎవరు? ఆలోచన నీకెందుకు? ఎందుకా? ఇప్పుడు చెప్పు, ఎక్కడ వాడు? అక్కడ పైగదిలో. ఎవరు నువ్వు? ఆ కిరీటం ఎక్కడ? కిరీటమా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. అర్థం అవ్వాలా? ఇప్పుడైనా చెప్పు, ఆ కిరీటం ఎక్కడ? నా వద్దలేదు. బీకు వద్దకు పంపించు. ఎవరా బీకు? ఎక్కడ ఉంటారు? కనకపురిలో. ఇందులో ఏదైనా మోసం జరిగిందా? నీకు చావు తప్పదు. ఎక్కడ ఆ కిరీటం ఎక్కడ?
ఇంకొకసారి చెయ్యి కదిపావా నీ తల ఎగిరిపోతుంది. ఎవరు నువ్వు? కిరీటం కోసం. దాన్ని నీకు పంపిన వాళ్లే నన్ను పంపించారు. రాక నిన్ను పంపించాడు. మోసం. మోసం ఎవరికి? నీది. మర్యాదగా అయితే ఇవ్వకపోతే నీ గుండెలు చీలుస్తాను. కదిలితే కాల్ చేస్తాను. మోసం. బాబాయ్, నేను మాట్లాడగనా బాబాయ్? అడుగమ్మా. మనసులో మాట చెప్పుకోవటానికి నీకన్నా నాకెవరున్నారు తల్లి? నీ కాలు ఎలా పోయింది బాబాయ్? మతి! ఆ విషయం అడగొద్దమ్మా. అది అది ఒక పీడకల. అవునులే బాబాయ్, నేను నీ కన్న బిడ్డనైతేగా నువ్వు చెప్పడానికి. మతి! అలా అనకమ్మా. నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను. నువ్వు కళ్ళు తెరవక ముందే మీ అమ్మ నాన్న పోతే నా ఆరో ప్రాణంగా పెంచుకున్నానమ్మా. మరైతే ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పవెందుకు బాబాయ్? చెబుతానమ్మా. ఇంతకాలం నా హృదయంలో ఆరణ్య అగ్నిగా దగిస్తున్న విషయం చెబుతానమ్మా. అవి యవ్వనం బుసకొడుతున్న రోజులు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా తన హృదయం నాకు ఇచ్చింది. ఇద్దరం ఏటి ఒడ్డున కలుసుకుని భవిష్యత్తును గురించి బంగారు కలలు కన్నాం. ఆ రోజు లక్ష్మి! లక్ష్మి! ఆగు లక్ష్మి! ఆగు లక్ష్మి! నువ్వా? దొంగ! ఎంత దూరం పారిపోదాం అనుకున్నావు? నీకు అందనంత దూరం. వద్దు లక్ష్మి, ఆ మాట అనకు. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. హా? ఇప్పుడు కాదు. ఆ, పిచ్చిది. కోపం వచ్చిందా? ఏనాడో నీదైంది ఈ మనసు. కొద్ది రోజుల్లో శరీరం కూడా నీదే కాపోతుంది. అమ్మా నాన్న ఆశీర్వదించాక అప్పుడు నీ ఇష్టం. అంతవరకు లక్ష్మి, ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నా స్నేహితుడు రాక నా కోసం ఎదురు చూస్తుంటాడు. మరి నేను వెళ్ళి రానా? మళ్ళీ ఎప్పుడు? రేపు ఇక్కడే. రాకా రాకా. వస్తున్నా జై. ఆలస్యం అయింది కాదు? నాకు తెలుసు జై, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. పద. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకని? నీ వంటి ప్రాణ స్నేహితుణ్ణి, నా ఆరాధ్య దైవం లక్ష్మిని పొందగలిగినందుకు. అవును జై, నిజంగా లక్ష్మి ఏ మహారాజుల ఇళ్లలోనూ ఉండవలసింది. నిజం రాక, నా లక్ష్మిని నా కళ్ళల్లో పెట్టుకుంటాను, నా గుండెల్లో దాచుకుంటాను. అరే ఏమైంది? కత్తి అక్కడ మర్చిపోయి ఇచ్చాను. పద వెళదాం. వద్దు, నువ్వు మళ్ళీ లక్ష్యం చూసావంటే అక్కడి నుంచి కదలవు. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి తీసుకొస్తాను కత్తి. ఆ మలుపులో ఉంటాను, త్వరగా రా. అలాగే, తొందరగా తీసుకొస్తాను. వెళ్ళి. నీకోసం జై వచ్చాడే.
నీ కోసం నేను వచ్చాను. ఆ! లక్ష్మి లక్ష్మి జై, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు. నా జీవితం మలినమైపోయింది. రాకా నన్ను సర్వనాశనం చేశాడు. మిత్రద్రోహి రాకా